ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మార్కాపురం నియోజకవర్గంలోని క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్లు ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందని, అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తొలి ఏడాదిలోనే తమ హామీలను కట్టుబడి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులున్నా అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని, ప్రతి ఏడాది తల్లుల అకౌంట్లో ఒక్కో విద్యార్థికి 10,000 రూపాయలు జమ చేశారని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో వృద్ధులు వితంతులకు నెలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ, కాలేయం, తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయలు, పూర్తి వైకల్యం ఉన్న వారికి 15,000 రూపాయలుగా మొత్తం రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నారన్నారు. తమ ఎలక్షన్ల హామీ అయినటువంటి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని అన్నారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అలాగే ఏ కమ్యూనిటీలో మనకు బాగుంది, ఏ కమ్యూనిటీలో మనం వీకున్నాం, ఇటువంటి సమాచారం అంతా కూడా మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. అంపశయ్య మీద ఉంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. అటువంటి అంపశయ్య మీద ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు దగ్గర 9,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే విధంగా, సుమారు 5 లక్షల పైచలకు ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు ఈ సంవత్సరం కష్టపడి కంపెనీలు ఇచ్చారు. ఆ కంపెనీలు అనేది రావటం వల్ల ఈ రోజు ఉద్యోగాలు రావు. ఆ కంపెనీలు కట్టాలి, ఆ కంపెనీలు ద్వారా మన వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్రానికి రెవెన్యూ పెరగాలి. ఇవన్నీ జరగాలంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పడతాయి. ఈ రోజు ఉద్యోగాలు వస్తేనే మనం ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క కాదు. ఆ ఉద్యోగాల కల్పన కోసం, ఆ ఉద్యోగాలు ఇచ్చేదాని కోసం, యువతకి ఒక మార్గాన్ని చూపించేదాని కోసం వారు పడుతున్నటువంటి కష్టం మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు ఆ రకంగా కష్టపడేటువంటి వ్యక్తులు ఒక యువతనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని అధిగమించేదానికి కూడా వారు మరో కోణంలో పనిచేస్తా ఉన్నారు. ఆర్థిక ఇబ్బంది ఒక పక్క గతంలో చేసినటువంటి వడ్డీలు మరొక పక్క, ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఒక పక్క, ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు ఒక పక్క, ఇవి ఇస్తూనే మళ్ళా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా క్రోడీకరించుకొని పనిచేస్తూ ముందుకు పోవాల్సిన పరిస్థితి. 34 వరకు పార్టీ అధికారంలో ఉండి తీరుతుంది అంతే. ఎందుకుంటదా, ఏ రకంగా ఉంటుందా, మేమందరం చేయకపోతే ఎట్టుంటుందా, మేము చూసుకుంటాం అనేటువంటి ఆలోచనలో కొందరు ఉండొచ్చు, కానీ అవి కరెక్ట్ కాదు. ఈరోజు తొలి అడుగు అనేటువంటి కార్యక్రమం ఎందుకు ఇచ్చారు? మన గ్రామాలలో తిరగటం లేదు, పని చేయటం లేదని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? కష్టపడి తండ్రి కొడుకులం 18 గంటల పైన కష్టపడి పనిచేస్తా ఉంటే కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజల వద్దకు తీసుకుని పోవటం లేదు. ప్రజలకు ఈరోజు కరెక్ట్ సమాచారం పోవట్లేదు, తెలియజేయట్లేదు. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే ప్రజలు అమాయకులు కాదు. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే మంచిని మంచి అంటారు, చెడును చెడు అంటారు. వీరు మంచి చేసినా కూడా చెడు అనేటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటా ఉన్నారు? అందుకనే ఈ తొలి అడుగు ద్వారా ప్రతి బూత్లో ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఈ ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో చేసినటువంటి విజయాల్ని మీరు ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. ఏ రోజు సందర్శన చేసినటువంటి ఇళ్ళని ఆ రోజు మీరు యాప్ ద్వారా డౌన్లోడ్ చేసినటువంటి యాప్ ద్వారా మీరు మీ ఫోటోలు అప్లోడ్ చేయాలి. ఇది 100% జరగాలి. బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ఎంపీటీసీ, మన
మండల పార్టీ అధ్యక్షులు, ఈ 5 మంది, ఈ 4 వ్యవస్థల ద్వారా పార్టీ నడపాలా అనేది పార్టీ యంత్రాంగం యొక్క ఆలోచన. ఎందుకంటే కిందివాడు, మధ్యనవాడు, పైవాడు, ఆ పైవాడు, ఇలా 4 అంచెల వ్యవస్థతోటి ఈరోజు మనం పనిచేయాలి. 5 అంచెల వ్యవస్థ నా పైన బాస్ 5 అంచెల వ్యవస్థతో పనిచేయాలి. మనం 5 అంచెల వ్యవస్థలో పనిచేస్తేనే సక్రమమైనటువంటి మెసేజ్ ప్రజలకు చేరవేర్చగలుగుతామనేటువంటి ఆలోచనతో ఈ తొలి అడుగు పెట్టారు. దీన్ని మనం అందరం మన నియోజకవర్గానికి చెడ్డ పేరు రాకుండా సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. యూనిట్ ఇన్ఛార్జీలకు ఏ బూత్లకు ఇన్ఛార్జీలు ఇచ్చామో ఆ బూత్ లో ఉన్నటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడు, బూత్ ఇన్ఛార్జి, ఆ బూత్ ఇన్ఛార్జ్ లో ఉన్నటువంటి 10 మంది నాయకులు, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు, ఈ 20 మంది కలిసి ఆ బూత్ లో డోర్ టు డోర్ తిరిగేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. రోజుకు 30 నుంచి 40 ఇళ్ల వరకు మీరు అప్లోడ్ చేయాలి. 50 ఇళ్లు సందర్శించాలి. అలా ఈ నెలాఖరు వరకు మీరు తిరుగుతూనే ఉండాలి.